నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి వియూ గ్లో 4K LED టీవీని ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. చాలా మంది అయితే నన్ను అడిగారు, ఈ టీవీని తీసుకోవచ్చా, మీరు లైవ్ ఈవెంట్ కి వెళ్ళారు కదా, తీసుకోవచ్చా అని అడిగారు. సో వాళ్ళందరికీ నేనైతే కొంచెం వెయిట్ చేయని అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఇంకా కాన్ఫిడెన్స్ తోటి అయితే చెప్పొచ్చు అనే ఉద్దేశంతో అయితే మీకు అక్కడ కామెంట్స్ లో అండ్ నన్ను అడిగిన ప్రతి ఒక్కరు కూడా చెప్పాను. ఎందుకంటే నేను ఇంకా కలర్ ఇంకా చెక్ చేసి మీకు చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు ఎవరికి సో వెయిట్ చేయని అయితే అడిగాను. సో ఈ రోజు కాన్ఫిడెన్స్ తోటి పక్కా మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తున్నారు ఈ యొక్క ఫుల్ రివ్యూ. ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కరి క్లియర్ గా మాట్లాడుకుందాం. టీవీ కొనకూడదు దాని గురించి కూడా క్లియర్ గా అయితే చెప్తాను. అలాగే మీరు కొంతమంది నన్ను అయితే కామెంట్ చేశారు, మీరు ఎందుకు ఇలాంటి లక్స్ మీటర్స్ తోటి లేదా కొంతమంది వీడియోస్ లో బ్రైట్నెస్ ని కొలుస్తున్నారు, సో మీరు ఎందుకు కొలవట్లేరు అని అడుగుతున్నారు. భయ్యా, అది వచ్చేసరికి అది టీవీ బ్రైట్నెస్ కొలిచే పరికరం అయితే కాదు. అది వచ్చేసరికి జస్ట్ మన ఫోటోగ్రఫీ లైటింగ్స్ ని కొలవడానికి, ఫోటోగ్రఫీ లైటింగ్ ఎంత ఉంది తెలుసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో అలాంటప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా లక్ష మీటర్ 1000 రూపాయలు 2000 పెడితే వచ్చేది. సో అలా అయితే ఉండదు. ప్రతి ఒక్క కంపెనీ దానికంటూ ఒకటి ఉంటది, అది లక్షల రూపాయల్లో ఉంటది ఆ యొక్క బ్రైట్నెస్ ని కొలిచే పరికరం. సో అది గ్రహించాలి. మీరు అడిగిన నా క్వశ్చన్ కి నా సమాధానం ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్తున్నాను. సో మీరైతే అర్థం చేసుకుంటారైతే అనుకుంటున్నాను. అండ్ ఎందుకు గలవట్లేదు అనడానికి క్వశ్చన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క టీవీని అన్బాక్సింగ్ అయితే చేసి ఫుల్ రివ్యూ అయితే చూసేద్దాం. మీ సపోర్ట్ అనేది నాకైతే కావాలి. ప్రతి ఒక్క వీడియోకి ఇలాంటి ఒక టీవీ అన్బాక్సింగ్ వీడియోస్ కాకుండా ప్రతి ఒక్క వీడియోస్ కావాలి. మీ సపోర్ట్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో ముందుకు తీసుకుని అయితే వస్తాను. ఖచ్చితంగా తీసుకుని అయితే వస్తాను. థ్యాంక్ యూ మీ యొక్క సపోర్ట్ కి. లవ్ యూ గైస్. ఇక్కడ మీరు వియూ కాలిఫోర్నియా గ్లో LED అని ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఉంటుంది. మరి సైడ్ కి కూడా చెక్ చేద్దాం. బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాస్టేజ్ అయితే ఉంటుంది. మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ మీరు సైడ్ కూడా చెక్ చేస్తే వియూ కాలిఫోర్నియా 55 ఇంచెస్ అయితే ఉంది. అండ్ అలాగే విధంగా ఇక్కడ మీకు వచ్చేసరికి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క బాక్స్ మీద ఉన్న ప్రైజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ మీద ఉన్న ప్రైజెస్ అయితే అంత అయితే చాలా తక్కువ ప్రైస్ తోటి మనకి ప్రతి సేల్ అయితే జరుగుతుంది. అలాగే మనకు సపోర్ట్ టీమ్ యొక్క మెయిల్ ID అలాగే కాల్ నెంబర్స్ అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ కాల్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు కస్టమర్ కేర్ అయితే కాల్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాసేజ్ అయితే ఉంటుంది. మీకు ఎక్కువ అయితే ఏమైతే ఉండదు. యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేస్తారు. బాక్స్ లో 2 మెటల్ స్టాండ్స్ ని ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ ప్లాస్టిక్ ని యూజ్ చేసి ఇక్కడ కేబుల్ అరేంజ్మెంట్ సెటప్ అయితే చేసుకుని అయితే వచ్చారు ఈ యొక్క టేబుల్ స్టాండ్స్ లో. అలాగే మనకు ఒక వాల్ మౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. బయట పర్చేస్ చేయని అవసరం కూడా లేదు. ఈ టేబుల్ స్టాండ్స్ ని ఫిట్ చేసుకోవడానికి స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. AAA బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్ మౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్న రిమోట్ ఆల్రెడీ మీకు చూపించాను. బట్ మళ్ళీ ఇంకా క్లియర్ గా దగ్గరగా అయితే చేసి చూపిస్తున్నాను. ఇదోసారికి స్టైలిష్ గా అయితే కనబడుతుంది. చాలా స్మాల్ గా అయితే ఉంది. ప్రీమియం తోటి అయితే ఉంది. ఎలిగెంట్ డిజైన్ అయితే కనబడుతుంది. మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. టోటల్ గా ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. అది కూడా హై క్వాలిటీ ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకు కావాల్సిన డెడికేటెడ్ బటన్స్ ఏవైతే ఉన్నాయో కింద మనకు బాటమ్ లో ప్రొవైడ్ అయితే చేశారు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్, అలాగే మనకు క్రికెట్ మోడ్ అని, సినిమా మోడ్ అని, మనకు టీవీ పిక్చర్ మోడ్స్ అయితే ఉంటాయి కదా, ఆ పిక్చర్ మోడ్స్ డైరెక్ట్ గా డెడికేటెడ్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కింద బాటమ్ లో వియూ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ మేడెడ్, ఎలాంటి ఫినిషింగ్ అయితే లేదు. చాలా సాఫ్ట్ గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇందులో పట్టుకుంటే కూడా మనకు కంఫర్ట్ అయితే అనిపిస్తుంది. మనం రిమోట్ ని హ్యాండ్ చేసే విధానంలో కూడా. బ్యాక్ సైడ్ లుక్స్ వైజ్ ఇలాగ ఉంటుంది. అండ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఇదోసారికి మెటల్ అండ్ అదేవిధంగా ఇది పాలికార్బోనేట్ మెటీరియల్ తోటి అయితే యూజ్ చేశారు. అలాగే టెక్స్చర్ ఫినిషింగ్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మీకు మిడిల్ లో కనబడుతుంది సబూఫర్ అనమాట. ఈ సబూఫర్ 100 వాట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 4 స్పీకర్ సెటప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా ఉంటుందో మనం సౌండ్ అవుట్పుట్ లో చెక్ చేద్దాం. సైడ్ కి వచ్చేసరికి కనెక్టివ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ యాంటీనా పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 3 HDMI పోర్ట్స్ 1, 2, 3 అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు 4K 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. HDMI 1 వచ్చేసరికి EARC సపోర్ట్ విత్ HDMI 2.1 అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంది. హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంది. 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి సైడ్ కి. మరి బ్యాక్ సైడ్ వచ్చేసరికి పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఒకటి ఆప్టికల్ పోర్ట్, మరొకసారికి ల్యాన్ పోర్ట్. ఆఫ్ ది టీవీ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది. లుక్స్ లైక్ మనకు కొన్ని కవర్స్ అయితే అతికిచ్చారనమాట. సో ఇవన్నీ మనం కవర్స్ అనేవి రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది.
వెల్ గైస్, టోటల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది అన్బాక్సింగ్ అండ్ వచ్చిన కంటెంట్ అండ్ అదే విధంగా నేను చాలా రకాలుగా ఈ టీవీని టెస్టింగ్ అయితే చేశాను. సో మొదటిగా మనం క్లియర్ గా మాట్లాడుకుంటే ఇన్స్టాలేషన్ అనేది ఇప్పుడు మాకు మరింత క్లియర్ గా చెప్తాను వినండి. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది అన్నట్లయితే అక్కడ మీకు గూగుల్ హోమ్ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకొని ఇక్కడ కనబడుతున్న టీవీలో క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో దానికి స్కానింగ్ చేస్తే చాలు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు ఆ యొక్క గూగుల్ టీవీ టోటల్ గా అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది గూగుల్ టీవీ ఫుల్ ఫీచర్ ఇంటర్ఫేస్ తోటి అయితే వస్తుంది. సో ఇది చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది, చాలా రీడిజైన్ అయితే ఉంటుంది, కొత్త లుక్ అండ్ ఫ్రెష్ గా అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్న వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. లాస్ట్ అండ్ మీరు ఆండ్రాయిడ్ టీవీ ఇంత ముందుకు వాడినట్లయితే ఈ యొక్క గూగుల్ టీవీ ఓఎస్ వాడితే చాలా చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే అనిపిస్తుంది, ఫాస్ట్ గా అయితే అనిపిస్తుంది. వావ్ అనేది ఒక ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది అనమాట. అలాగే దీనిలో ఒక ఫర్ యూ అనే ట్యాబ్ అయితే ఉంది. ఈ ఫర్ యూ ట్యాబ్ లోకి వెళ్ళినట్లయితే మీకు రకరకాల మీకు ఫ్యూచర్ మోడ్స్ ఫిలిమ్స్ అయితే కనపడతాయి. అంటే ఫ్యూచర్స్ కంటెంట్స్ అనేది రికమెండ్ అయితే చేస్తుంటది. లైక్ మీరు ఎన్ని రకాలుగా ఓటీటీ అప్లికేషన్ లో మీరు లాగిన్ అయ్యి ఉంటారో ఆ యొక్క కంటెంట్ నుంచి కొన్ని మనకు రికమెండ్ అయితే చేస్తుంది. లైక్ అడ్వెంచర్ మూవీస్ అని కానీ, లేదా మీకు హాలీవుడ్ మూవీస్ అని, లేదు అంటే హిందీ మూవీస్ అని, ఇలా కంటెంట్ అయితే రికమెండ్ అయితే చేస్తూ ఉంటది. సో ఆ కంటెంట్ బట్టి మీరైతే ఈజీగా అయితే మూవీస్ అయితే వాచ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్స్, దీనిలో ప్రత్యేకంగా ప్లే స్టోర్ అయితే ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ప్లే స్టోర్ అయితే ఉండదు. మీరు డైరెక్ట్ గా వచ్చేసరికి యాప్స్ రీసెర్చ్ అయితే చేసుకోవచ్చు. లేదు అని అయితే వీరు రకరకాల ట్యాబ్స్ అయితే ఇచ్చారు. ఎంటర్టైన్మెంట్ ట్యాబ్ అని, బిజినెస్ ట్యాబ్ అని, ఇంకా లైఫ్ స్టైల్ అని ఇలా ఉంటుంది. ఆ యొక్క ట్యాబ్ లోకి వెళ్తే మీకు కావాల్సిన యాప్ ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదు సెర్చ్ లో చేసి మీకు ఆ యొక్క యాప్ నేమ్ గుర్తుంటే సెర్చ్ చేస్తే సరిపోతుంది అనమాట, ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ తోటి అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ టీవీ మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 7 GB తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. టోటల్ GB స్టోరేజ్ వచ్చేసరికి 16 GB స్టోరేజ్, బట్ అన్ని యాప్స్ ఓఎస్ ఇన్స్టాలేషన్ తర్వాత 7 GB అయితే ఉంటుంది అనమాట. సో అలాగే వీళ్ళు కొన్ని రకాల పిక్చర్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, సౌండ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూజర్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ మైండ్ సెట్స్ తోటి అయితే ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క మోడ్స్ ని యూజ్ చేసుకొని ఎంజాయ్ అయితే చేయొచ్చు అనేది వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అదే విధంగా మనకు సపరేట్ గా డెడికేటెడ్ బటన్ రిమోట్ లో కూడా ఇచ్చారనమాట. సో క్రికెట్ మోడ్ అంటే మీ అందరికీ తెలుసు, క్రికెట్ లో మనం ఏవైనా స్పోర్ట్స్ కంటెంట్ చూసినా వీళ్ళు సినిమా మోడ్ అయితే అంటున్నారు. సినిమా మోడ్ కూడా నేను చెక్ చేశాను. సినిమా మోడ్ లో కూడా కొన్ని వాచబుల్ మూవీస్ అయితే చూశాను. అలాగే నేను వివిడ్లో కూడా కొన్ని వాచబుల్ మూవీస్ అయితే చూశాను. సో మొత్తానికి ఈ టీవీ సపోర్టెడ్ గురించి మాట్లాడుకుంటే ఇది VA ప్యానల్ అండ్ వీళ్ళు అంటున్నారు గ్లో ప్యానల్ అయితే అంటున్నారు. సో నేను ఇక్కడ చెక్ చేస్తున్నప్పుడు లిటిల్ బిట్ మనకు ఏవైతే మెరుపులు అయితే ఉంటాయి, మెరుపులు అయితే కనిపించాయి. సో కాకపోతే మరీ అంతకైతే కనిపించలేదు. సో నేను ఇక్కడ చెక్ చేస్తున్నప్పుడు బట్ వీరి గ్లో ప్యానల్ అయితే అన్నారు, బట్ నేను కూడా VA ప్యానల్ అయితే అంటున్నాను. సో మరి అన్ని కంటెంట్ చెక్ చేస్తున్నప్పుడు ఈ టీవీ మనకు డాల్బీ విజన్ సపోర్ట్, HDR10 సపోర్ట్, 4K HDR కూడా సపోర్ట్ అయితే చేస్తుంది కదా. మరి నేను చెక్ చేసిన ఫస్ట్ డాల్బీ విజన్ కంటెంట్ చెక్ చేశాను, అది కూడా పెన్ డ్రైవ్ తో చెక్ చేశాను. పెన్ డ్రైవ్ తో చెక్ చేసినప్పుడు పిక్చర్ ఎన్హాన్స్మెంట్ చాలా బాగానైతే ఉంది. అలాగే ఏవైతే ఇక్కడ మీకు కనబడుతున్న ఫేసెస్ ఏవైతే ఉన్నాయో పీపుల్ యొక్క ఫేసెస్ అండ్ కలర్స్ కూడా చాలా న్యాచురల్ గా ప్రొవైడ్ అయితే చేస్తుంది. కానీ మన యొక్క ఇండియన్ మైండ్స్ ఎలా ఉంటారంటే సో వివిడ్ గా కనపడాలి, పాపప్ కలర్స్ బాగా హైలైట్ కావాలి అని అయితే అంటారు. సో డాల్బీ విజన్ కంటెంట్ మీకు పాపప్ కలర్స్ ని లిటిల్ బిట్ గా అయితే కొంచెం తగ్గిస్తుంది అంటే చెప్పుకోవచ్చు. బట్ కానీ మనకు డైనమిక్ రేంజ్ కానీ డీటెయిల్ కానీ చాలా బాగా అయితే కనబడుతుంది. సో లిటిల్ బిట్ నాకేమనిపించింది అంటే బ్లాక్ లెవెల్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇంకొంచెం ఉంటే బాగుండి అయితే అనిపించింది అనమాట. సో ఈ యొక్క డాల్బీ విజన్ కంటెంట్ అది త్రూ పెన్ డ్రైవ్ తో పెట్టుకున్నప్పుడు నాకైతే అనిపించింది. కానీ ఓటీటీ కంటెంట్ నేను చెక్ చేస్తున్నప్పుడు కొన్ని సమయంలో కొన్ని బ్లాక్ లెవెల్స్ చాలా రిచ్ గా అయితే కనబడ్డాయి. అండ్ అదే విధంగా మనకు ఇమేజ్ ఏదైతే పీపుల్స్ చూసినా అండ్ అదే విధంగా డార్క్ కంటెంట్ చూసినా కూడా కొంచెం బెటర్ వే అయితే అనిపించింది అనమాట, కంపేరింగ్ టు పెన్ డ్రైవ్ త్రూ అండ్ ఓటీటీ అప్లికేషన్ లో నేను చెక్ చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ HDR కంటెంట్ గురించి మాట్లాడుకోవాలి. HDR కంటెంట్ అనేది చాలా పాపప్ గా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. డైనమిక్ రేంజ్ కూడా చాలా బెటర్ గా అయితే ఉంది. విజువల్ అపీరియన్స్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా అయితే కనబడుతుంది అనమాట. అండ్ ఏవైతే మన ఇండియన్ మైండ్ సెట్ గానీ అంటానో చెప్పాను కదా వివిడ్ పాపప్ కలర్స్, అలాగే మనకు HDR కంటెంట్ చాలా సూపర్ గా అయితే కనబడుతుంది. సో మనకు అన్ని రకాలుగా ఓటీటీ అప్లికేషన్ లో HDR కంటెంట్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. సో నో డౌట్ మీకు HDR కంటెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క టీవీలో బ్లాక్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చాలా బెటర్ గా అయితే ఉన్నాయి HDR కంటెంట్ లో. అండ్ అలాగే డైనమిక్ రేంజ్ గానీ అదే విధంగా ఇమేజ్ యొక్క షార్ప్నెస్ గానీ చాలా సూపర్ గా అయితే కనబడుతుంది కంపేరింగ్ టు డాల్బీ విజన్ తో పోల్చినట్లయితే. కంటెంట్ నేను చెక్ చేస్తాను లైక్ HDR లో కాకుండా జస్ట్ 4K కంటెంట్ చెక్ చేస్తున్నప్పుడు సో చాలా రిచ్ కలర్స్ ని ప్రొడ్యూస్
అయితే చేస్తుంది 4K లో కూడా. అండ్ అదే విధంగా నేను 1080p ని కూడా నేను చెక్ చేశాను. 1080p లో కూడా చెక్ చేస్తున్నప్పుడు అండ్ అప్ స్కేలింగ్ కూడా చాలా సూపర్ గా అప్ స్కేలింగ్ అయితే అవుతుంది. అండ్ అదే విధంగా ఏవైతే పాపప్ కలర్స్ అయితే ఉంటాయో ఆ కలర్స్ మనకు డైనమిక్ రేంజ్ లో అండ్ అదేవిధంగా ఇమేజ్ యొక్క షార్ప్నెస్ ని చాలా బెటర్ వేలో అయితే చూపిస్తుంది అనేది చెప్పుకోవచ్చు. అలాగే మనం మాట్లాడుకోవాలంటే ఏవైతే స్టాండర్డ్ డెఫినిషన్ ఛానల్స్ అండ్ అలాగే 1080p ఫుల్ హెచ్డి టీవీ ఛానల్స్ గురించి మాట్లాడుకోవాలంటే అండ్ స్టాండర్డ్ డెఫినిషన్ ఛానల్స్ వచ్చేసరికి బెటర్ వే అయితే కనబడుతుంది. మరి నేను గ్రేట్ అని చెప్పలేను, మరి డల్ అని చెప్పలేను, కానీ మనకు చూడడానికి చాలా పర్ఫెక్ట్ గా అయితే అప్ స్కేలింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బెటర్ అని అయితే అంటాను. అలాగే 1080p ఏదైతే ఉందో 1080p నో డౌట్ చాలా సూపర్ గా మనకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది కంటెంట్. అండ్ లైక్ 4K కంటెంట్ లాగా అయితే కనబడుతుంది అనమాట ఈ యొక్క టీవీలో. సో మీరు ఫుల్ హెచ్డీలో నో డౌట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఆడియో వచ్చేసరికి ఇది 104 watts ఆడియో అవుట్పుట్ విత్ సబ్ ఊఫర్ తోటి అయితే వస్తుంది. అండ్ మనకు 4 స్పీకర్ సెటప్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మరి ఈ టీవీ డాల్బీ అట్మాస్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే ఆడియో ఒకసారి వినండి, విన్న తర్వాత నేను చెప్తాను. నాకదంటే అసహ్యం, ఆయన దాని గురించి పరిగెడుతున్నా. అసలు ఏం జరిగిందో మీకు చెప్పాలి. విన్నారు కదా, మీకేమనిపించింది ఖచ్చితంగా మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ టీవీ ఎవరైనా పర్చేజ్ చేసి అండ్ మీకు ఎలా అనిపించింది, మీరు పర్చేజ్ చేసి మీరు విన్నారు, ఆడియో చూసినారు అనుకున్నట్లయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. సో లౌడ్ గా అయితే ఉంది అండ్ అదే విధంగా వోకల్స్ అనేవి చాలా క్లియర్ గా వినబడుతున్నాయి. సో మనం టీవీ కంటెంట్ పెట్టుకొని ఈ టీవీ వచ్చేసరికి మిడ్ రేంజ్ రూమ్ ఉంది అన్నట్లయితే చాలా బెటర్ గా అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ బేస్ అనేది అంత హెవీగా అయితే లేదు. మీకు సినిమా రేంజ్, ఎందుకంటే ఇది 104 watts కదా. సో 104 watts అన్నప్పుడు మనం చాలా ఇంప్రెస్ అయితే అవుతూ ఉంటాం. లైక్ సౌండ్ బార్ లైక్ బేస్ ని ఎఫెక్ట్ గా అయితే ఇస్తుంది, ఎందుకంటే సబ్ ఊఫర్ కూడా తీసుకుని అయితే వచ్చారైతే అనిపిస్తుంది. కాకపోతే మనకు అంత లౌడ్ బేస్ అయితే ఉండదు అనమాట. అండ్ పంచి బేస్ అనేది కూడా అయితే ఉండదు. ఓకే, బేస్ అనేది ఉంది అని అయితే అనిపిస్తుంది. అలాగే మనకు ఏదైతే వోకల్స్ అనేది చాలా క్లియర్ గా అయితే వినపడం అయితే జరుగుతుంది, చాలా లౌడ్ గా అయితే వస్తుంది అనమాట. నేను ఓటీటీ కంటెంట్ లో సరి కొన్నిసార్లు అంత లౌడ్ గా అయితే రాదు, బట్ ఈ యొక్క టీవీలో లౌడ్ గా అయితే వస్తుంది. కొన్ని వాచ్ మూవీస్ నేను చెక్ చేస్తున్నప్పుడు లౌడ్ గా రావడం అనేది జరుగుతుంది. సో క్లియర్ గా మాట్లాడుకోవాలంటే మీడియం రూమ్, అదేవిధంగా ఇంకొంచెం మీడియం బెటర్ రూమ్ అయితే బెటర్ గా. పెద్ద హాల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు సౌండ్ బార్ కొనుక్కోవాలి. ఇంకా మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పంచి థంబ్ బేస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు సౌండ్ బార్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. లేదు అడ్జస్టబుల్, ఓకే నో ప్రాబ్లం, లౌడ్ గా అయితే వస్తుంది, వాయిస్ వోకల్ అనేది క్లియర్ గా వినబడుతున్నాయి కదా, మాకు కావాల్సింది అదే అనుకుంటే ఖచ్చితంగా ఈ 104 watts అనేది మీకు సాటిస్ఫై అయితే చేస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో సరికి VRR ALM అనేది తీసుకుని అయితే వస్తున్నారు. దానికి సంబంధించి నేను జస్ట్ నేను ఒక చిన్న ఏదైతే గేమ్ అయితే ఉందో ఆ గేమ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. బట్ ఇక్కడ సరికి PS5 అయితే కనెక్ట్ అయితే చేయలేదు, బట్ నా దగ్గర లేదు, క్షమించండి. నేను నెక్స్ట్ కమింగ్ డేస్ లో పర్చేజ్ చేసి కూడా మీకు చెక్ చేసి కూడా చెప్తాను. బట్ ప్రస్తుతానికి అయితే చిన్న గేమ్ డౌన్లోడ్ చేసి చెక్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ లెవెల్స్ చాలా బాగానైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా HDMI 2.1 అయితే ఉంది కాబట్టి మీకు ALM అండ్ అదేవిధంగా VRR వచ్చేసరికి మీకు జస్ట్ 60 edges అంటే మీకు వచ్చేసరికి 40 edges to 60 edges ఇలా అయితే మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. PS5 మీరు కనెక్ట్ చేసుకున్నా కానీ లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే నేను వచ్చేసరికి ఈ టీవీ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మనకు ఒక యాప్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆ యాప్ నుంచి మనం ఆండ్రాయిడ్ త్రూ కానీ మనం అయితే ఈజీగా అయితే పేరింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నో ల్యాగ్స్, అండ్ అదేవిధంగా ఎక్కడ వీడియో కూడా ప్లే చేసినా కూడా ల్యాగ్స్ అనేది అయితే నాకైతే కనపడలేదు. అండ్ అదేవిధంగా చాలా ఫాస్ట్ గా కూడా అనిపించింది అనమాట. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. టోటల్ గా 3 sides మనకు బెజర్లెస్ డిజైన్ అయితే కనబడుతుంది. బాటమ్ లో ఒక సన్నని చిన్న ఫ్రేమ్ అయితే ఉంటుంది బెజర్స్ లైక్. దాంట్లో మిడ్ లో వచ్చేసరికి మనకు VU బ్రాండ్ లోగో అయితే కనబడుతుంది. దాని కిందనే మనకి ఏవైతే ఫ్యార్ ఫీల్ మైక్స్ అయితే ఉంటాయి అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఫ్యార్ ఫీల్ వాయిస్ ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు ఒక డెమో అయితే చూసేయండి. హే గూగుల్, వాట్స్ ద టైమ్ నౌ? 9:40 p.m. Hey Google, what's today date? It's Saturday, September 24th, 2022. What's the weather tomorrow? Tomorrow in Hydershikot, there will be scattered thunderstorms with a high of 85 and a low of 71. Who is the SHIVTECH Telugu? Great.
సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. ఆ యొక్క గూగుల్ అసిస్టెంట్ ఆన్ చేసుకోవాలంటే దాన్ని ఆన్ చేసుకొని అప్పుడు గూగుల్ అసిస్టెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను. హే గూగుల్, ఐ లవ్ యూ. I can't feel romantic love, but I think you are wonderful. సో ఇది చాలా ఈజీగా అర్థం చేసుకుంటుంది. సో వండర్ఫుల్ అనేది చెప్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా మన గూగుల్ అసిస్టెంట్ కూడా వర్క్ అయితే అవుతుంది. చాలా అద్భుతంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ మీకు రిమోట్ నుంచి కూడా మీరు గూగుల్ అసిస్టెంట్ కూడా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో మరొకటి అయితే చెప్పాలి. అదేంటంటే ఈ టీవీ మెటల్ స్టాండ్ తోటి తీసుకుని అయితే వస్తున్నారు. మనకు కేబుల్ అరేంజ్మెంట్స్ కూడా అయితే ఆ యొక్క మెటల్ స్టాండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కేబుల్స్ ని ఇష్టం వచ్చినట్టు పెడుతుంటాం, బట్ అరేంజ్మెంట్స్ అయితే ఉండదు. కాకపోతే ఆ యొక్క అరేంజ్మెంట్ అనేది మనకు టేబుల్ స్టాండ్స్ ఇవ్వడం అనేది ఒక గుడ్ థింగ్ అనేది చెప్తాను అనమాట ఈ యొక్క టీవీలో. అండ్ టోటల్ గా ఈ టీవీని ఇలా అయితే మనకు ఒక గుడ్ ప్యాకేజ్ గా అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి టీవీని కొనొచ్చా కొనకూడదా అనే దాన్ని చెప్పుకునే ముందు ఈ టీవీ యొక్క బడ్జెట్ ఎంత అండ్ ఎలా అవైలబుల్ అయితే ఉంది, ఎక్కడ అవైలబుల్ అయితే ఉంది అంటే మనకు ఇప్పుడు జరుగుతున్న ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ లో అవైలబుల్ అయితే ఉంది. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే 50 ఇంచెస్ టీవీ వచ్చేసరికి ప్రైస్ 29,999 అయితే ఉంది. అండ్ 55 ఇంచెస్ టీవీ ప్రైస్ సరికి 34,999 అయితే ఉంది. 65 ఇంచెస్ టీవీ ప్రైస్ సరికి 52,999 అయితే ఉంది. సమ్ టైమ్స్ వీళ్ళు పెంచొచ్చు, పెంచకపోవచ్చు. ప్రస్తుతానికి నేను చూసినప్పుడు ఆ ప్రైస్ అయితే కనపడదు కాబట్టి మీకైతే చెప్తున్నాను. భయ్యా మళ్ళీ ప్రైస్ ఎక్కువ నేనైతే అనొద్దు అనమాట. ఈ టీవీలు మనకు ఆఫ్లైన్ స్టోర్ లో కూడా లభిస్తాయి. అక్కడ సనత్ నగర్ షోరూమ్ అయితే ఉంది కదా, మనం చాలా టీవీస్ అన్బాక్సింగ్ చేసాం. అక్కడ వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అదే విధంగా అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. వెళ్ళండి, చెక్ చేయండి. అక్కడికి వెళ్ళి డిస్ప్లే అయితే ఉంటుంది. ఈజీగా మీకు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోవచ్చు. సో మరి టీవీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఇది ఒక గుడ్ ప్యాకేజ్ తోటి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో నో డౌట్ ఖచ్చితంగా మీరైతే ఈ టీవీని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. డాల్బీ విజన్ లో వచ్చేసరికి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండైతే అనిపించింది. బట్ ఎస్డిఆర్ కంటెంట్ అనేది నో డౌట్ సూపర్. అండ్ అదే విధంగా స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్ కూడా గుడ్ అయితే అంటాను. 1080p ఫుల్ హెచ్డీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అదేసరికి లైక్ 4K కంటెంట్ మాదిరిగా అయితే కనపడడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఆల్ రౌండర్ టీవీ అని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీ. కాకపోతే డాల్బీ విజన్ కంటెంట్, బట్ నాకు అంత బేస్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా అయితే అనిపించలేదు. అండ్ 104 వాట్స్ తీసుకొచ్చినా గానీ బేస్ ఇంకా ఇంప్రూవ్ చేసి తీసుకొస్తే బాగుండని అయితే నాకైతే అనిపించింది భయ్యా ఈ యొక్క టీవీలో. సో మొత్తానికి ఈ టీవీని పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ లో బిగ్ బిలియన్ డేస్ లో అయితే ఇప్పుడు కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా 4K LED ని చూడాలి అనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా గో ఫర్ ఇట్. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ లింక్స్ యూజ్ చేసుకుని పర్చేజ్ అయితే చేయండి. బాయ్ బాయ్. ఇంకో వీడియో మీ ముందుంటాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు తెలపండి నాకు. థ్యాంక్ యూ.